నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. నేడు అమరావతిలో జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. శంకుస్థాపనలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న విజయనగరం కలెక్టర్. అనాగారిన వర్గాలు అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు పేర్కొన్న రామసుందర్ రెడ్డి. విశాఖలో నేడు ముగిసిన జాతీయ దత్తత అవగాహన సదస్సులో పాల్గొన్న 400 మంది నిర్ణేతలు, నిపుణులు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ నాయకులు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తామన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోళ్లగట్ల వీరభద్రస్వామి. రాజధాని నిర్మాణానికి ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ప్రధాన కార్యాలయ భవనానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఇటీవలే ప్రధాని మోడీ రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభించారని తెలిపారు. 2014లో నూతన రాజధాని నిర్మాణం చేస్తానన్నప్పుడు 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని ఇచ్చి తనకు అండగా నిలిచారని కొనియాడారు. అమరావతి రాజధాని నిర్మాణం 2028 మార్చికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ అమరావతి రాజధాని పునర్నిర్మాణం ఒక బ్రహ్మ యజ్ఞం వంటిదని పేర్కొన్నారు. పరిపూర్ణ ప్రణాళికతో రాజధాని పునర్నిర్మాణం చేపట్టడం అసాధారణమైన అంశమని ప్రశంసించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు ఒకటిగా రాజధాని పునర్నిర్మాణానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh malli capital ni restart cheyadam anedi oka pedda brahmagyan lantidi. Adi modal pettaru Chief Minister garu, and Prime Minister also came to support it. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కొనియాడారు. పూలే 135వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలో జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు సైతం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతికి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని పేర్కొన్నారు. మహిళల కోసం, స్త్రీ విద్య కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారని, ఆయన అడుగుజాడలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, జిల్లా బీసీ సంక్షేమ అధికారిని జ్యోతిశ్రీ, సంక్షేమ అధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు ముద్దాడ మధు, కొల్లి అప్పలనాయుడు, పొట్నూరు వెంకటరాజు, చోడి ఆదినారాయణ, కిల్లంపల్లి ఆచారి, ఎలగపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహానుభావానికి నివాళులు అర్పించుకుంటున్నాము. అణగారిన వర్గాలకి జ్యోతిబా పూలే గారు, సావిత్రి పూలే చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. పర్టికులర్గా
అన్నగారి వర్గాలకే కాకుండా ఉమెన్ లిటరసీ, ఉమెన్ ఎడ్యుకేషన్ కూడా వారు చేసిన సేవలు ఎంతో అభినందించదగ్గవి. ఆల్మోస్ట్ 135 సంవత్సరాలు అయిపోయినా కూడా మా అనుభవాన్ని మనం ఇంకా గుర్తుపెట్టుకున్నామంటే వారి సేవలు ఎంత ఉత్తమమైనవో మనమంతా కూడా తెలుసుకోవాలి. ఇలాగే ఈ ఆదర్శవంతుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని, పర్టికులర్గా ఈ జనరేషన్ అంతా కూడా ఆదర్శంగా చూసుకొని ఒక అడుగు ముందుకు వేసి సమాజంలో సమానత్వాన్ని పెంచే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుతున్నాం. థ్యాంక్ యూ. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ అడాప్షన్ రీసెర్చ్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖతో కలిసి విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ దత్తత అవగాహన సదస్సు 2025 నేడు విజయవంతంగా ముగిసింది. 400 మందికి పైగా విధాన నిర్ణేతలు, నిపుణులు, దత్తత కుటుంబాలు మరియు శిశు సంరక్షణ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఏటా నవంబర్లో నిర్వహించే జాతీయ దత్తత అవగాహన మాసంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశం ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సంస్థాగతీకరించిన పునరావాసం అనే థీమ్ ఆధారంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జరిగిన చర్చలు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు ప్రేమతో కూడిన శాశ్వత కుటుంబ సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు, ఏజెన్సీలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని హైలైట్ చేశాయి. పిల్లల హక్కులు పరిరక్షించడంలో మరియు ప్రతి బిడ్డ, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సురక్షితమైన, పోషకాహారమైన, శాశ్వత కుటుంబ వాతావరణంలో పెరిగేలా చూసేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ తెలిపారు. About 300,000 children, in our system, and children who are available for adoption are less than 2,000. It's such a shame. And we have more than 30,000 prospective adoptive parents who are waiting. So there is a huge problem. Wherever, whoever asks us about child protection, child care, all those things, and then adoption, we have to cut a sorry figure, in the sense that the kind of work that should have happened, or the kind of work that we should be doing, probably the results are mixed. Results should have been much, much better. The data should have been speaking for itself. That has not happened. We were able to, of course, jack up the figure a little bit. Around 4,500 adoptions took place. It was higher than previous years, and it is a rising graph, and I've been, we are on a mission to increase it further, but these are small numbers. Thank CEO ma'am and secretary sir for choosing Visakhapatnam as the venue for the national conclave on adoption. Thank you sir, thank you ma'am. Definitely this conclave is going to change the destiny of many of the children with special needs from this very place, the city of destiny, with the kind of knowledge the current set of people who are attending this would take back home. I hope they would be much more inspired and motivated after listening to stories like this. Hats off to sir and ma'am for sharing their experience with us. This is really motivating for even for administrators like us. ప్లాస్టిక్ లో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ రిసోర్స్ పర్సన్ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ రోజు విజయనగరం పురపాలక సంఘం పరిధిలో ఉన్న మెప్మా సిబ్బంది అర్పిలర్ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ప్రజలతో సంబంధాలు ఉన్న వారికి అవగాహన కల్పించి వారి ద్వారా పల్లెలు, పట్టణంలో ప్రజల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం నిషేధంలో అర్పికులు కీలక భూమికి పోషిస్తున్నారని కోరారు. ఇవ్వాల్సిన అవసరం ఉండదు. డంప్ యార్డ్ మీద భారత్ మిషన్ ప్రారంభించి 2.0లో ఉన్న మనకి స్వచ్ఛ సర్వేక్షణ అనేటువంటి కార్యక్రమంలో మరి ర్యాంకింగ్స్ ఇస్తూ మరి దేశ ప్రధాని గారు
అన్ని నగరాలని పరిశుభ్రంగా ఉంచాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రానికి కూడా అత్యధికంగా ర్యాంకులు రావాలి అనేటువంటి తలంపుతోటి పరిశీలించగా ప్రజా భాగస్వామ్యం కొరవడిందని గ్రహించి ఆ ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ కింద మరి ఎవరెవరైతే దీనిలో పనిచేస్తే ప్రజలతోటి మమేకమై ఉంటారో వారందరినీ కూడా శిక్షణల ద్వారా ఇచ్చి వారి నుంచి ప్రజలకి ఈ సమాచారాన్ని అందించి ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రతని పాటిస్తూ స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులు పొందేందుకు ఆలోచింపన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ట్రైనింగ్స్ని రూపకల్పన చేశారు. ఇది మున్సిపాలిటీలో ఉన్నటువంటి 14 కేటగిరీస్ వారికి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. కమిషనర్ గారి నుంచి శానిటరీ వర్కర్ వరకు కూడా ఈ 14 కేటగిరీస్ ట్రైనింగ్స్ ఉన్నాయి ప్రారంభించడం జరిగింది. అప్పటికి మన రాష్ట్రంలో 34 మున్సిపాలిటీలకి ఈ శిక్షణ పూర్తి అయింది. ఈ శిక్షణ పూర్తితో పాటుగా ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా 14 మున్సిపాలిటీలని అనౌన్స్ చేయడం జరిగింది. పురపాలక సంఘాలన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్రీగా చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈ శిక్షణలో మొదటగా వార్డు సెక్రటరీస్కి అందరికీ కూడా ఇస్తున్నాము. మరి ఈ మెప్మా ఆర్పీస్ కూడా ప్రజలతో మమేకమై ఉంటారు కాబట్టి వారికి కూడా ఈ శిక్షణని ఇవ్వటానికి తలపెట్టడం జరిగింది. పూర్తిస్థాయి రైల్వే జోన్కు ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. సిరిపురం డెక్ భవన్లో ఏర్పాటు చేసిన విశాఖ రైల్వే జోన్ జీఎం కార్యాలయాన్ని విఎంఆర్ డిఏ కమిషనర్ తేజ్ భరత్, చైర్మన్ ప్రణవ్ గోపాల్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. జీఎం కార్యాలయం పనులు వేగవంతం, విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధి అంశాలపై అధికారులతో భరత్ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2027 నాటికి విశాఖ రైల్వే జోన్ కార్యాలయం పూర్తి చేయాలనేది లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా పనులు వేగవంతం చేసేందుకు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డెక్ భవన్లో జీఎం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్ విస్తరణ, ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, 14 ప్లాట్ఫామ్లు రానున్నాయని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయడమే స్టేషన్ విస్తరణ లక్ష్యమని పేర్కొన్నారు. రింగ్ రైల్వే లైన్స్ ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో నియోజకవర్గం పెండింగ్ సమస్యలపై ప్రస్తావిస్తామని తెలిపారు. బిఎంఆర్డిఏ డెక్ బిల్డింగ్ లో కొత్త రైల్వే జోన్ వాళ్ళ ఆఫీస్ రెనోవేషన్ ఎక్కడి దాకా వచ్చిందని చూడడానికి రావడం జరిగింది. ఫ్లోర్ 6, ఫ్లోర్ 7లో రైల్వే జోన్కి ఇక్కడ కేటాయించడం జరిగింది. ఇంచుమించు 40,000 స్క్వేర్ ఫీటు. ఎందుకంటే వాళ్ళ పర్మనెంట్ జోన్ బిల్డింగ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళ అంచనా ప్రకారం ఫిబ్రవరి, మార్చ్ 2027లో అది పూర్తవుతుంది. కాబట్టి దాని లోపల జోన్ నోటిఫికేషన్ అయ్యి జోన్ ప్రారంభించాలి, దానికి ఒక ఆఫీస్ కావాలని ఆల్మోస్ట్ 1 సంవత్సరం క్రితమే అడగడం జరిగింది. సో అది విఎంఆర్డీఏ డెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లాస్ట్ ఒక 4-5 మంత్స్ ఈ రెనోవేషన్ చేస్తున్నారు. మంచి షేప్కి వచ్చింది. 6వ ఫ్లోర్, 7వ ఫ్లోర్ కూడా 4 రోజుల్లో పూర్తయిపోతుంది. అయితే ఇప్పుడు జోన్ నోటిఫికేషన్ ఈ ఆఫీస్తో పాటు జరగడం, లేకపోతే ఈ ఆఫీస్ ప్రారంభించేసిన కొద్ది వారాల్లో జరగడం అనేది జరుగుతుంది. గతంలో కూడా నేను చెప్పాను ఏంటంటే జోన్ నోటిఫికేషన్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ టెక్నికల్ డీటెయిల్స్. ఎందుకంటే డివిజన్స్ కూడా మారుతున్నాయి. ఉన్న డివిజన్ కూడా ఇక్కడ వాల్టేర్ని మనం 2 డివిజన్స్గా కాబట్టి మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలు మొబైల్లో శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసి మహిళలకు రక్షణగా శక్తి టీం అండగా ఉంటుందని భరోసా కల్పించేందుకు పోలీసు యంత్రాంగం మహిళలు, బాలికల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సాలూరు పోలీసులు శక్తి టీం ఆధ్వర్యంలో మామిడిపల్లి స్కూల్ సమీపంలో శక్తి యాప్ గురించి వివరించి ఫోన్ యాప్లో ఇన్స్టాల్ చేస్తూ యాప్ను ఏ విధంగా వినియోగించుకోవాలి, దానివల్ల ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఈ శక్తి టీం సాలూరు, మక్కువ, పాచిపెంట, సీతానగరం, బల్జిపేట ఈ 5 మండలాల్లో 112 మంది 112 వాహనం ద్వారా ప్రజలకు వద్దకు వెళ్లి శక్తి యాప్ ఇన్స్టాల్ చేస్తున్నారు. వివరిస్తాము. విద్యార్థులకి కొంతమంది లేడీస్కి వాళ్ళకి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారము ఏఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో శక్తి టీం సాలూరు 2 తిరుగుతున్నామండి. మాకు 5 మండలాలు అలాట్ చేశారు. సాలూరు టౌను, టవర్లో, రాజపేట, మక్కువ, బల్జిపేట చేస్తున్నామండి. రోజుకు మండలం వెళ్ళి శక్తి యాప్ అవేర్నెస్ చేస్తామండి. యాప్ డౌన్లోడ్ చేస్తాము. ఆ యాప్లో ఉపయోగించాలంటే అవి ప్రజలకు వివరిస్తాము.
విద్యార్థులకి కొంతమంది లేడీస్కి వాళ్ళకి శక్తి యాప్ కోసం నైట్ షెల్టర్స్ ఉన్నాయి, అమౌంట్ కాల్ చేయొచ్చు, అలాగే సేఫ్ ట్రావెల్ చేయొచ్చు అండి. అలాగే గ్రామాల్లోకి వెళ్ళి యూత్కి డ్రగ్స్ ఏమైనా చేస్తున్నామండి. 5 మండలాలు మా శక్తి టీంకి ఏఎస్సీ శ్రీరామ్ ఇన్ఛార్జ్ అండి, హెడ్ కానిస్టేబుల్ ఉన్నామండి. రోజుకు మండలం వెళ్తామనేది ఎస్పీ రాజు ప్రకారం చేస్తున్నామండి. భాగంగా ఈరోజు మామిడిపల్లి వచ్చామండి. మామిడిపల్లి సెంటర్లో ఈ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకున్నామని ప్రజలకు అవేర్నెస్ కల్పించామండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర ఎస్టీ విభాగం అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే కొట్టగోలు భాగ్యలక్ష్మి ఆరోపించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ జి మాధవిలతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. సాక్షాత్తు అధికార పార్టీ నేతలే మహిళలపై అఘాత్యాలకు పాల్పడుతున్నారని అత్యంత దుర్మార్గమని అన్నారు. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అనధికార పిఎస్ సతీష్ ఏకంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగినే వేధించడం రాష్ట్రంలో మహిళల భద్రతకు ఉన్న భరోసా ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చన్నారు. న్యాయం కోసం మంత్రిని ఆశ్రయించిన బాధితురాలికి బదిలీ బహుమానంగా లభించడం అత్యంత దుర్మార్గమన్నారు. పిఎస్ సతీష్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని, మంత్రి సంధ్యారాణి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, నిందితుడికి అండగా నిలిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బాధిత మహిళలకు వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. ఎక్కడో అక్కడ మహిళల మీద హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులకి పాల్పడుతున్నప్పటికీ కూడా వాళ్ళని రక్షించాల్సినటువంటి వ్యవస్థలు కానివ్వండి, ప్రభుత్వాలన్నీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా చాలా బాధాకరం, చాలా దారుణం. ఎందుకంటే ఒక సాధారణ కుటుంబంలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు తన భర్త 2021లో కోవిడ్ కారణంగా మరణించిన తర్వాత కారుణ్య నియమాలలో ఆవిడకి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆవిడ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకోవటమే కాక టీడీపీ నాయకులకి మాకు మీ మీద మోజు కలుగుతా ఉంది, మా పక్కకు రావాలని ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి సతీష్. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక మంత్రికి అనఫిషియల్ పిఏగా చెప్పుకుంటే చలామణి అవుతా ఉంటే విషయాలన్నీ తెలుసుకున్నటువంటి మంత్రి గారు చేయాల్సినటువంటి విషయం ఏంటండి? ఒక మహిళగా సాటి మహిళకి అండగా నిలవాల్సింది పోయి ఈరోజు ఆ పిఏని రక్షించే పనిలో ఈరోజు సంధ్యారాణి గారు బిహేవ్ చేస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణిని ప్రతిఘటిస్తూ డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి మహాసభలను విజయవంతం చేయాలని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకుడు పిలుపునిచ్చారు. ఈ రోజు విజయనగరం ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో భద్రతను పటిష్టంగా చూడవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, దీనివల్ల కార్మికులు మృతి చెందుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పరిశ్రమలో కార్మికుల సంఖ్య తగ్గుతుందన్నారు. దానివల్ల పరిశ్రమలో ఉన్న కార్మికులపై పని భారం పడుతుందన్నారు. డిసెంబర్లో జరిగే మహాసభలో చర్చించి కార్మిక వర్గానికి న్యాయం జరిగేలా పోరాటం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు. చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ మహాసభలో ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు దేశంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదను బడా కార్పొరేట్ సాగుకి అప్పచెప్పారు. రెండో పక్కనే నరేంద్ర మోడీ గతంలో చెప్పిన హామీలు అన్ని తుంగలు తొక్కి ఈరోజు కార్మిక వర్గం మీద, రెండో పక్కనే రైతు వర్గం మీద దాడి చేస్తున్నాయి. ఆ రోజు తీసుకొచ్చి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. రైతులకి కనీసం వాళ్ళకి మొత్తంగా భూమి వదిలేసి బడా కార్పొరేట్గా అప్పచెప్పడం కోసం కృషి చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న మంచి కరోనా టైంలో ఈ 4 లేబర్ కోడ్ ప్రవేశపెట్టిస్తూ ఈ 4 లేబర్ కోడ్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరు లేని టైంలో పార్లమెంట్లో పాస్ చేశారు. ఈ 4 లేబర్ కోడ్ కూడా దీర్ఘ 4 సంవత్సరం బట్టి కూడా కార్యక్రమం జరగలేదు. గతంలో ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ చట్టం చేస్తే స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చి దానికి ఆమోదించాలి. కానీ ఈసారి మొన్న బీహార్ ఎన్నికల తర్వాత అవి పక్కనే పెట్టేసి వెంటనే ఒక సర్క్యులర్ చేశారు. ఈ నెల నుంచి తక్షణ అవి అమలు చేయాలి. కార్మికులకంటే లేకుండా ఒక పైసా కూడా ఎవరికి ఇవ్వలేకుండా ఆయనకి ఉన్న అప్పులు జిఎస్టీ పేరులో
బ్యాంకు లోన్ల పేరులో మొత్తం తీసుకుని ఇప్పుడు కార్మికులకు నిందిస్తున్నారు. రెండో పక్క సరైనది కాదు. ఒక పక్క ప్రైవేటీకరణ చేయమని చెప్తూ డిపార్ట్మెంట్ హోల్సేల్ చేయలేకుండా రిటైల్ రేట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మొత్తం ప్రైవేట్ చేస్తుంది. ఇవి సరైన విధానం కాదు, ద్వంద్వ వైఖరి. ఈ అన్నింటిలో కూడా రేపు మహాసభలో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఏఐఎఫ్టీని భావిస్తుంది. దానిలో భాగంగా మహాసభ విజయం తెలని చెప్పేసి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే విశాఖ ఉక్కు నష్టాల బాట పడుతుందని సిపిఎం నాయకులు శ్రీనివాసరావు, లోకనాథన్ ఆరోపించారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్లాంట్ ఉత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణం ఉద్యోగుల తీసివేతలే అని విమర్శించారు. ప్లాంట్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు. కార్మికులకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇండెన్సులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. వేజెస్ అని చెప్పి ప్రొడక్షన్ తగ్గటానికి కార్మికులే కారణం. కాబట్టి మీ జీతాలు కట్ చేస్తాం, ఉంటే ఉండండి పోతే పోండి చెప్పి తరివేసేదానికి కార్మికుల్ని అంటే నిప్పు పెట్టడం అంటాం కదా, అప్పుడు పొగ పెట్టడం తరివేయటానికి ఈ రకమైనటువంటి ఒక అమానుషమైనటువంటి పద్ధతిని, ఎక్కడా లేనటువంటి పద్ధతిని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. పెట్టుబడిదారులకేమో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, కార్మికులకేమో ఉన్న జీతాలు కూడా కోత పెడుతున్నారు. దీనివల్ల విశాఖ ఫ్యాక్టరీ అభివృద్ధి కాదు, అది పరోక్షంగా దాన్ని మూసేయడానికి అవసరమైనటువంటి నాటకానికి వీళ్ళు తెరలేపారు. రెండు ప్రధానమైన కారణాలు ప్రొడక్టివిటీ తగ్గటానికి. ఒకటి నాసిరకం రా మెటీరియల్, బొగ్గు నాసిరకమైంది, ఐరన్ ఓర్ సకాలంలో రాదు, వచ్చినా దాని క్వాలిటీ తగ్గించేస్తున్నారు. ఈ నాసిరకం రా మెటీరియల్ని సరఫరా చేయటంలో అంతా కూడా కేంద్రం మొత్తం దీని నిర్వహణ అంతా కూడా ఢిల్లీ నుంచి నడుస్తున్నది. సిఎండి కూడా అక్కడే ఉండి పనిచేస్తాడు. పిఎంఓ నుంచే డైరెక్ట్ ఆదేశాలు వస్తాయి, దాని ప్రకారం నడుచుకుంటున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా నిమిత్త మాత్రులు. ఈ కొనుగోలు అమ్మకాల్లో, రా మెటీరియల్ కొనుగోలు, స్టీల్ అమ్మకాల్లో ఢిల్లీ స్థాయిలోనే అవినీతి సాగుతున్నది. వీళ్ళు అవినీతికి పాల్పడి ఈ నాసిరకం మెటీరియల్తో ఒప్పందాలు చేసుకొని వీళ్ళు ఈ ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కుటిల ప్రయత్నం చేస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు విజయనగరం మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఘంటస్తంభం ప్రాంతంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో నాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 12 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారు. 12 కళాశాలలో 5 కళాశాలలు పూర్తి చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నామన్నారు. అటువంటి కళాశాలలు చంద్రబాబు ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రజలను చైతన్యవంతులు చేస్తూ సంతకాల సేకరణ చేస్తున్నామన్నారు. సంతకాలు చేసిన కరపత్రాలను త్వరలో రాష్ట్ర గవర్నర్కు అందజేస్తామన్నారు. ఈ కూటమి ప్రభుత్వం దోచుకోవడానికి చూస్తుంది తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వెల్లబుచ్చారు. విద్యా వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రక్రియను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకోవచ్చు అనే పరిస్థితిని, అలానే ఇంగ్లీషు విద్యను తీసుకురావడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్య ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కాలేజీల్ని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో 5 కాలేజీల్ని పూర్తి స్థాయిలో నిర్మించి తరగతులు కూడా ప్రారంభించబడిన పరిస్థితి. మిగిలిన కాలేజీలు మధ్యస్థంగా నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలి,
ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో డబ్బులు సంపాదించుకోవాలి దాని ద్వారాగా అనే ఒక ఆలోచన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజల వరకు తీసుకెళ్తాము, ప్రజల మద్దతు కోరుతామని ఈ రాష్ట్ర ప్రజలు కోటి మందితో కోటి సంతకాలని సేకరించి రాష్ట్ర గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేసి గత కొన్ని రోజులుగా ముఖ్యంగా విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయ్యి థర్డ్ ఇయర్ క్లాసులు కూడా నడుస్తున్నప్పుడు పీజీ సీట్లు మంజూరైన పరిస్థితిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని విజయనగరం ప్రజలు మరింత పట్టుదలగా ఈ సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారు. అందులో భాగంగానే ఈరోజు గంట స్తంభం దగ్గర అలానే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 2 శిబిరాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే అన్ని డివిజన్లో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ప్రజల మద్దతు కోరి సంతకాలను అడుగుతుంటే స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేస్తున్నారు. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తల ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కోటి సంతకాల సేకరణను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తున్నట్టు వైసీపీ ఉత్తరాంధ్ర రీజియన్ కోఆర్డినేటర్ కురసాల కంటబాబు తెలిపారు. ఇసుక తోట రజక విధి సంఘం భవనం వద్ద నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. 17 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం అసలు స్వరూపమేంటో బయటపడిందని చెప్పారు. కార్పొరేట్ మాత్రమే నా ఆప్తమిత్రుడు అన్నట్టుగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై మొండిగా ముందుకు వెళితే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రజలు హక్కుగా ఇచ్చిన ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చాలా ఉధృతంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఇంచుమించుగా ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మేము అనుకున్న లక్ష్యానికన్నా ఎక్కువ సంతకాలని సేకరించగలుగుతూ ఉన్నాం. ఈ 17-18 నెలల కాలంలోనే ఓటమి ప్రభుత్వం అసలు రంగు ఏంటి, వాళ్ళ నిజస్వరూపం ఏంటనేది బయటపడింది. పేదల పక్షాన నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు వారి కోసం నిరంతరం తపన పడితే కార్పొరేట్ మాత్రమే నా ఆప్తమిత్రుడు, కార్పొరేట్ వాళ్ళకే నేను అన్నీ కట్టబెడతానని చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం కూడా బయటపడింది. కాకపోతే ఆయనకున్న బలం, మీడియా బలం, ప్రచారాస్త్రాలు ఇవాళ ఆయన్ని చాలా గొప్పగా చేసినట్టుగా చూపిస్తూ ఉన్నాయి. నోరిప్పితే అబద్ధాలతో ఎంతో కాలం మీరు మోసపుచ్చలేరనే విషయం ఈ సంవత్సరంలోనే తేలిపోయిందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ విశాఖపట్నమే తీసుకోండి,
కారు చౌకగా భూములు ఎవడబ్బా సొమ్మని మీరు అమ్మేస్తున్నారని అడుగుతున్నాం. రియల్ ఎస్టేట్ కంపెనీలకి 99 పైసలకి ఎకరం ఇచ్చే మీరు మేము అడుగుతున్నాం, విశాఖపట్నంలో పేదలకి 99 రూపాయలకి గజం ఇవ్వగలుగుతారా అని మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. మిమ్మల్ని పచ్చి అబద్ధాలు. ఎవరు నల్లకోటేసి కనబడితే వాళ్ళని తీసుకురావడం, వాళ్ళతో ఒక ఎంఓయు, వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళకి పెట్టుబడి పెట్టగలుగుతారా, ఇవేమీ లేవు. సమ్మిట్లు అన్నాం, 100 కోట్లు ఖర్చు పెట్టడం. యోగా డేర్ అన్నాం, 100 కోట్లు ఖర్చు పెట్టడం. అసలు వృధా ఖర్చుకి చంద్రబాబు నాయుడుకి పేటెంట్ ఉంది. ఇంత దండగమారి ఖర్చులు ఏ ప్రభుత్వం చేయదు. మేము అంటున్నాం, వాటన్నిటినీ కూడా మీరు తగ్గించుకుని ఇవాళ ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం. విజయనగరపట్నం 45 వార్డులో పరిధిలో ఎల్బీజీ నగర్లో నివాసం ఉంటున్న పేదలకి మంచినీటి కుళాయిలు వేయాలని, రోడ్లు కాలువలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని, వర్షం వస్తే ముంపుకు గురవుతున్నారని, కావున తక్షణమే రోడ్లు కాలువలు వేయాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. అలానే జీవో నెంబర్ 18 ప్రకారం సంవత్సరానికి 54 రూపాయలు మాత్రమే వేయాలి, కానీ దాన్ని అమలు చేయడం లేదు. తక్షణమే అమలు చేయాలని రోడ్లు కాలువలు మంచినీటి కోసం ఈ రోజు 55వ సచివాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ పై విధంగా డిమాండ్ చేశారు. వర్షము వచ్చినప్పుడు పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, పేదల పట్ల అధికారుల నిర్లక్ష్యంకి నిదర్శనం ఎల్బీజీ నగర్ అని ఆయన అన్నారు. ఎందుకంటే పైన అపార్ట్మెంట్లో ఉన్నవారు వాడుక నీరు మొత్తం వారికి సొంత డ్రైనేజీకి బదులుగా ఆ మురుగునీరంతా కాలనీకి వదిలేస్తున్నారన్నారు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. 55వ సచివాలయం దగ్గర ఉన్నటువంటి కేఎల్పురం రెవెన్యూ పరిధిలో ఉన్న ఎల్బీజీ నగరు, వినాయక నగరు ఆయా పరిధుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఇంటి పన్నులు జీవో నెంబర్ 18 ప్రకారంగా 54 రూపాయలు మాత్రమే వేయాలి. కానీ ఈరోజు 1300, 1500, 2000 పైన చిలుకు ఇంటి పన్నులు వస్తున్నాయి. ఇది సరైనది కాదు అని అంటే సచివాలయ సిబ్బంది సరిగ్గా సర్వే చేయకపోవడం అని చెప్తున్నారు. అసలు సర్వేకి ఈ జీవోకి సంబంధం లేదు. పూరిపాకున్నా సెమీ స్లాబ్ ఉన్నా ఖచ్చితంగా 18 రూపాయల 18వ జీవో అమలు జరుగుద్ది. 54 రూపాయలు అనేవి ఖచ్చితంగా కట్టాలి. అంతకు మించి కట్టడం అనేది నేరం. దీనికి సచివాలయ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలి. ఈ విషయం మీద మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేసాం. అలాగే కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చారు, కౌన్సిల్లో పెట్టి పాతవన్నీ మాఫీ చేసి కొత్తగా మీకు అందరికీ ఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇది అమలు జరగాలని మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు కాలనీ ఏర్పడి 20 ఏళ్ళు అయింది. ఈ రోజు వరకు మంచినీరు ఆ ముందు నుంచే వస్తుంది, కుళాయిలు లేవు. అడిగితే దానికి సమాధానం కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ చెప్పడం లేదు. అలాగే ఈరోజు కాలువలు, అలాగే ఇంటి పన్నుల సమస్య, ఈ రోడ్ల సమస్య, మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీగా ఈరోజు సచివాలయం ముందు ధర్నా చేస్తున్నాం, వినతిపత్రం ఇస్తాం. న్యాయం జరగ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 30 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం పరిధి ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 700కు పైగా ఉద్యోగ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుకుంటేనే ఇలాంటి జాబ్ మేళాల ద్వారా ఉపాధి పొందితే ఆ తల్లిదండ్రులకు ఆర్థికంగా భరోసాగా నిలుస్తూ అవుతారని పేర్కొన్నారు. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా ఇలాంటి జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. సౌత్ నియోజకవర్గంలో రెండోసారి జాబ్ మేళా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. లాస్ట్ టైము 600 మంది ఎంతమంది వస్తే 300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. మంచి కంపెనీలో ఒక 12 కంపెనీలు వచ్చాయి. ఇవాళ కూడా అందరికీ 300 దాటి ఉద్యోగాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ అందరి యొక్క అభిలాష ఒకటే, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఉండాలి, చదువుకున్న నిరుద్యోగులు ఉండకూడదన్న లక్ష్యంతో ఇవాళ 3 నెలలకు ఒకసారి ఇలాగా జాబ్ మేళాలు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకటే చెప్తా ఉన్నారు, విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రెండుకి బాగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ పదే పదే మాకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ. సో అదేవిధంగా ఈరోజు ఈ జాబ్ మేళాను ఇంకా రాను రోజు ఇంకా ఒక పెద్ద జాబ్ మేళా కూడా నిర్వహిస్తారు. ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి.
నిన్నటి దినమున ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ 33వ జిల్లా మహాసభలు కాంప్లెక్స్ నుండి వేలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. గురుజాడ కళాభారతి నందు అతి భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభకు అధ్యక్ష డి రాము వ్యవహరించారు. ఈ 33వ జిల్లా మహాసభలకు ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఐషి ఘోష్ హాజరయ్యారు. ఈ రోజు స్థానిక లేడీస్ క్లబ్లో విజయనగరం జిల్లాకు నూతనంగా ఎంపికైనటువంటి కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా ఎంపికైన నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో విద్యపైన సామూహిక దాడి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి చాలా మంది పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ వస్తుంది. స్వాతంత్రం వచ్చి దాదాపుగా 78 సంవత్సరాలు అవుతున్నా భారతదేశంలో సరైన పాఠశాల లేక సరైన సౌకర్యాలు లేక అనేక మంది విద్యార్థులు చనిపోతున్నారు. పార్తీపురంలో గుమ్మలక్ష్మీపురంలో సరైన సౌకర్యాలు లేక 8 మంది విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరం. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో దాదాపు 77,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారు. అదేవిధంగా ఈరోజు మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. దేశంలో రాష్ట్రంలో విద్యను నాశనం చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం అడ్డుకోవాల్సి ఉందన్నారు. రోజు పాటు విజయనగరంలో 33వ జిల్లా మహాసభలు జయప్రదంగా జరుగుతున్నాయి. ఈరోజు మూసేసాటికి కొన్ని తీర్మానాలు ప్రాంతాల వారిగా సమస్యలపై గుర్తించి భవిష్యత్తులో పోరాటం కోసం నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా రియంబర్స్మెంట్ కోసం వెనక్కి తగ్గేదిలే అన్న విధంగా పోరాటాలు ముమ్మరం చేస్తాం. అలాగే విజయనగరం, గజపతినగరం, రాజంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి తక్షణమే సొంత భూమిని కేటాయించాలని చెప్పి నిర్ణయం చేస్తాం. విజయనగరంలో గవర్నమెంట్ మెడికల్ కళాశాలకి గవర్నమెంట్ పద్ధతిలోనే 100% కన్వీనర్ పద్ధతిలో సీట్లు ఫిల్ చేయాలని చెప్పి ప్రైవేట్కరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. అలాగే సెంట్రల్ యూనివర్సిటీ సొంత బిల్డింగ్ యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని చెప్పి ఇలాగ సంక్షేమ హాస్టల్లో వందలాది సంక్షేమ హాస్టల్లో లెక్కలేని సమస్యలు ఈరోజు దాపురించి ఉన్నాయి. వాటన్నిటిపైన తక్షణమే పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఇంకో తీర్మానంగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం స్పందించి ఈ ప్రజల విద్యార్థులు ఎదుర్కొంటున్న పట్ల ఏపటికి ప్రభుత్వం దగ్గర స్పష్టమైన డేటా, అభిప్రాయాలు కూడా ఉన్నాయి. వెంటనే జాప్యం చేయకుండా పేద విద్యార్థులకు సహకరించే విధంగా ప్రభుత్వం వేచి ఉండాలి. ఏపాటికే ప్రభుత్వం అధికారికి వచ్చి సంవత్సరం కావస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా చర్చలు జరుపుతామో లేకపోతే ఆలోచిస్తామంటే కుదరదు. కనుక కనీసం ఈ సమస్యలు గుర్తించకపోతే భవిష్యత్తు విద్యార్థులతో భారీ ఎత్తున నిరసనలు లేకపోతే ఒత్తిడిని చెవిచూడాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి ఈ మహాసభల ద్వారా విజయనగరం జిల్లా కమిటీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బేబీ నాయుడు ఈ రోజు అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు వరంగా ఉన్న సీఎం సహాయ నిధి నుంచి వచ్చే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బొబ్బిలి డిఎస్ పౌర ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 17,10,669 రూపాయల ఆర్థిక సహాయం అందేలా కృషి చేసిన సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు బొబ్బిలికోటలో 25 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కొందరు పేద మధ్యతరగతి కుటుంబాల వారు అనారోగ్య సమస్యల కారణంగా ఆర్థికంగా నష్టపోతున్నారని, అటువంటి వారందరికీ పార్టీలకు అతీతంగా సీఎం సహాయ నిధి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదుకుంటున్నారని, తాను కూడా రాజకీయాలు ఎన్నికల వరకే తప్ప కష్టంలో ఎవరు ఉన్నా సహాయపడడానికి ముందుంటానని, ఆ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ లింగ సమానత్వాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. లింగ సమానత్వమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నూతన చైతన్యం 4.0 కార్యక్రమం ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో ఈరోజు ఆవిష్కరించారు. డిఆర్డీఏ పిడి శ్రీనివాస్ పాని, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రాణి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రాణి, డాక్టర్ పద్మ శ్రీరాణి తదితరులు పాల్గొన్నారు. మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనే ఉద్దేశంతో సాహితీ స్రవంతి జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సాహితీ స్రవంతి అధ్యక్షుడు చీకటి దివాకర్ అన్నారు. రేపు గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా గురజాడ విగ్రహం నుంచి జిల్లా పరిషత్ వరకు గురజాడ గౌరవ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 6 జిల్లాల నుండి సాహితీవేత్తలు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
వర్ధంతిని రాష్ట్ర కార్యక్రమంగా చేయడం లేదు. జయంతిని మన జిల్లాలో జరుపుతున్నాం, అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని అన్ని కార్యాలయాల్లోని కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ జయంతి వర్ధంతుల్ని గురజాడవి జరపాలన్న ఈ 4 నినాదాలతో ఆవేళ కార్యక్రమం అంతా జరుగుతుంది. ఉదయం 8 గంటలకి గురజాడ విగ్రహం దగ్గర నుండి జిల్లా పరిషత్ ప్రాంగణం వరకు గురజాడ గౌరవ యాత్ర పేరుతో ఒక యాత్రని తలపెట్టాం. ఆ యాత్రలో విద్యార్థులు, యువతీ యువకులు, అన్ని సంఘాల సాహిత్య, సాంస్కృతిక, నాటక, సేవా సంఘాల ప్రతినిధులందరూ పాల్గొంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా పాల్గొని ఆ ర్యాలీని, ఆ యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆ యాత్రడానికి పద్మావతి యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తెలుగు తిరుపతి నుండి డాక్టర్ మేడిపల్లి రవికుమార్ గారు వస్తున్నారు. ఆయనతో పాటు కెఎస్ లక్ష్మణరావు గారు మాజీ శాసనమండలి సభ్యులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు, ఆయన కూడా వస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో మన ప్రాంతంలో ఈ 6 జిల్లాల్లో ఉన్న సాహితీ సాంస్కృతిక పెద్దలందరూ వచ్చి పాల్గొంటారు. ఎన్టీఆర్ భరోసా వికలాంగ పింఛన్ల రీఅసెస్మెంట్ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రీఅసెస్మెంట్లో జాప్యం జరుగుతున్న పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సదరం రీఅసెస్మెంట్ కార్యక్రమంపై తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 2068 మందికి రీఅసెస్మెంట్ పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈఎన్టీ విభాగానికి సంబంధించి 2610 మందికి రీవెరిఫికేషన్ జరిగినప్పటికీ వినికిడికి సంబంధించిన బేరా టెస్టింగ్ నిర్వహించాల్సి ఉందన్నారు. వచ్చే నెల 22 వీరికి పరీక్షలు పూర్తి చేసి అర్హుల తుది జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. దీనికోసం 5 రోజుల్లో సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని, అదనపు సిబ్బందిని వినియోగించి పని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అధికారులు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. పూర్ణం 41 డేటా ఎంట్రీ జరగలేదు, అందులో 2610 బేరా టెస్ట్ కాలేదు అని చెప్పి సదరన్ క్యాంప్ ఎలాగో వచ్చేవాళ్ళు తప్పుకుంటారు కదా, నెక్స్ట్ 1 మంత్ సదరన్ క్యాంప్ తీసేసి పెట్టేసుకున్నాం. ఇంకొకటి ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ చేయగలము, ఆ లెక్కన ఎక్స్టెండ్ చేసినా మీరు వీక్ 50-60 కంటే చేయలేకపోతే ఎప్పుడు అవుతుంది మరి 2600? బట్ ఇప్పుడు అదర్ డిస్ట్రిక్ట్స్ ఏం చేస్తున్నారు? అదర్ డిస్ట్రిక్ట్స్ శృంగవరపుకోట మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం పరిశీలించిన ఎంపీ శ్రీ భరత్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ యొక్క మైదానంను అభివృద్ధి చేసి ఈ విధంగా కాలేజీ విద్యార్థులకు మరియు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునీకరణతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి రాయవైపు చంద్రశేఖర్ మరియు కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఎస్కోట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ గ్రౌండ్ విజిట్ చేయాలి, కానీ అప్పుడు సమయం తగ్గడం వల్ల ఆ రోజు రాలేకపోయాము. సో ఇవాళ కృష్ణ గారు మళ్ళీ నన్ను ఈ గ్రౌండ్ ఆ రోజు వస్తా అన్నారు కదా, చూస్తారా అంటే, అలాగే వాళ్ళ మంగళపాలెం ఒక కార్యక్రమంకి వచ్చాను కాబట్టి వచ్చాము. వచ్చే ముందే కొంత దీని గురించి తెలుసుకున్నాను, వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూశాను. చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది గ్రౌండ్, చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అండ్ ఇది ఒకరి వల్ల లేదా ఒక సంఘటన వల్ల జరిగింది కాదు, అనేక ఇష్యూస్ సరిగ్గా రిజాల్వ్ చేయకపోవడం వల్ల, అది గత 2-3 ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్న హెచ్ఎంల వల్ల, ప్రభుత్వాల వల్ల, కొన్ని నిర్లక్ష్యం వల్ల కూడా అయి ఉంటుంది. సో ఇవాళ ఏంటంటే, ఒకటి వాటర్ ఫ్లో స్మూత్గా చేసే విధంగా దాని మీద కెనాల్స్ ఉంటే ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం అనేది ఒకటి. దాని తర్వాత వచ్చే వాటర్ ఇవాళ గతం నుంచి ఇప్పటికైనా మార్పు జరిగితే వాటర్ డ్రైన్ అవడానికి మనం ఏం ఫీచర్స్ ఇస్తామనేది 2. 3, ఈ గ్రౌండ్ ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోతుందో మనం ఎట్లా డిజైన్ చేసి ఈ ప్రాంతానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఎట్లా చేయాలని చూడాలి. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో 3 కోర్ట్స్ వస్తున్నాయని చెప్పారు. వాజీవాతలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు అమరావతిలో జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. శంకుస్థాపనలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్. అన్నగారిన వర్గాలు అభ్యున్నతి చేసిన మహనీయులు అని పేర్కొన్న రామసుందర్ రెడ్డి. విశాఖలో నేడు ముగిసిన జాతీయ దత్తత అవగాహన సదస్సు. అవగాహన సదస్సులో పాల్గొన్న 400 మంది నిర్ణేతలు, నిపుణులు. పార్టీ పిలుపు మేరకు సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ నాయకులు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తే ఉద్యమిస్తామన్న మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.